హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్, అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 2 కొరకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటటువంటి, జాబ్ని డిసైడ్ చేసేటటువంటి, అత్యధికంగా మార్క్స్ని స్కోర్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి. ఈ 3 టాపిక్లు కలిసి సురేష్ సార్ క్లాసెస్ యాప్లో కేవలం 222 రూపాయలకే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఒక్కసారి వాళ్ళకి ఈ విషయాన్ని తెలియచేయండి. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, దాదాపు 800 వీడియోస్ కేవలం మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే గ్రూప్ 1, 2, 3, ఎస్ఐ, కానిస్టేబుల్, జేఎల్, డిఎల్, గురుకుల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ విషయాన్ని తెలియచేయండి. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. 1916 మర్రి చెన్నారెడ్డి పాత్రను అంచనా వేయడం. ఆనాడు 2 నెలల పాటు జైలు జీవితం గడిపినటువంటి నాయకుడు మర్రి చెన్నారెడ్డి. 1916 జూన్ 24 అర్ధరాత్రి ఆనాడు ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వం మర్రి చెన్నారెడ్డి కిడ్నాప్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించి, ఆనాడు 1916 జూన్ 24 నాడు అరెస్ట్ చేయబడ్డ మర్రి చెన్నారెడ్డి తదితరులు 1916 ఆగస్టు 24 వరకు 2 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆ మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ, ఇక్కడ గవర్నర్ గా ఉన్నటువంటి ఖండూబాయి దేశాయ్, హోంమంత్రిగా ఉన్నటువంటి జలగం వెంగళరావు, కేంద్రంలో ఉన్నటువంటి వైబీ చవాల్, కేంద్రంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి వివి గిరి లాంటి వాళ్ళు ఉద్యమాన్ని పూర్తిగా అంచివేసే ప్రయత్నం చేస్తే, అప్పుడు మర్రి చెన్నారెడ్డి భార్య, ఇక్కడ ఉన్నటువంటి అచ్యుతరెడ్డి భార్య, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సమస్యకు పరిష్కారం దొరకకపోతే అలాంటి సుప్రీంకోర్టు మెట్లెక్కితే సుప్రీంకోర్టు హేబియస్ కార్పస్ అనే రీతిని జారీ చేస్తే, ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి ఢిల్లీకి బయలుదేరి రావడం జరిగింది. అంటే ఆనాడు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి ఇక్కడి నాయకులను జైలు పెట్టి, ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి హైదరాబాద్కి వస్తే నాగ్పూర్ నుండి హైదరాబాద్ వరకు మర్రి చెన్నారెడ్డి బ్రహ్మరథం పెట్టి, అంటే మర్రి చెన్నారెడ్డి ప్రవేశం తర్వాతనే ఉద్యమం ఊవెత్తున వీసింది. అంతమంది చనిపోయిన స్పందించినటువంటి ఇందిరాగాంధీ 1916 మే 22వ తారీఖు నాడు కేంద్ర మాజీ మంత్రి, ఆనాడు హెచ్ఎస్సీలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, ఉద్యమాన్ని నడిపించినటువంటి మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి తెలంగాణ ప్రజా సమితిలో చేరి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తే, అంతమంది చనిపోయిన స్పందించినటువంటి ఇందిరాగాంధీ ఆగ మేఘాల మీద 1916 జూన్ 3వ తారీఖు నాడు బేగంపేట ఎయిర్పోర్ట్ వచ్చి మర్రి చెన్నారెడ్డి చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలో మర్రి చెన్నారెడ్డి తెలంగాణకు తప్ప మేము దేనికి అంగీకరించమని చెప్పేసి ఆనాడు ఒకే మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆనాడు పెద్ద మనుషుల ఒప్పందం పేరుపైన 14 అంశాలను తీసుకొచ్చిన నెహ్రూ అమలు చేయలే. 1916 ఉద్యమాన్ని అణచడానికి ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి 1916 ఏప్రిల్ 11వ తారీఖు నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం 8 పాయింట్ ఫార్ములాను తీసుకొచ్చింది. ఈ ఫార్ములాలు, ఈ తాయిలాలు మాకు వద్దని ఆనాడు ఖరాఖండిగా 1916 జూన్ 3వ తారీఖు నాడు బేగంపేటకు వచ్చినటువంటి ఇందిరాగాంధీకి తెలంగాణ తప్ప మేము దేనికి అంగీకరించమని చెప్పేసి ఖరాఖండిగా చెప్పినటువంటి నాయకుడు మర్రి చెన్నారెడ్డి. ఉద్యమాన్ని ఎదుర్కోలేనటువంటి ప్రభుత్వం ఉక్కుపాదంతో అంచడానికి దాదాపు 70,000 మందిని అరెస్ట్ చేస్తే అందులో 7,000 మంది మహిళలను. ఇది ఆనాడు ప్రభుత్వం నిర్వహించినటువంటి దమనకాండ. రైట్, ఇది తెలంగాణ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డి పాత్ర. అదేవిధంగా ఉద్యమంలో మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు పోషించినటువంటి పాత్ర, తెలంగాణ ప్రజాసమితి యొక్క పాత్ర, వీటన్నిటిపైన మనకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను పరిశీలించడం. అంటే శ్రీకృష్ణ కమిటీ ఇక్కడ ఉన్నటువంటి 6 అంశాలను పేర్కొంది. అందుకనే స్పెషల్గా అంశాలను ఇచ్చారు చూడండి. అంటే ఆ 6 అంశాలపైన మనకు అవగాహన ఉండాలి. ఆ 6 అంశాలేంది? యథాస్థితి, మన యూనియన్ టెరిటరీ, హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో ప్రత్యేక తెలంగాణ, అంతేకాకుండా రాయల తెలంగాణ, లేదంటే టీఆర్సీని ఏర్పాటు చేయండి, హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయండి అనే 6 అంశాలను శ్రీకృష్ణ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. ఆ 6 అంశాలను మీరు కూలంకుషంగా వివరించి రాసేటటువంటి కెపాసిటీ మీ దగ్గర రావాలి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం
2014లోని ప్రధాన అంశాలను క్లుప్తంగా వ్రాయండి. ఆనాడు 2014లో రాష్ట్ర విభజన జరిగింది. దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ అన్ని కూడా నేను మీ క్లాసులో చెప్పాను. వాటిపైన మీకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఓకేనా. విశాలాంధ్ర రాష్ట్రాల పునర్విభజన చట్టం ఎస్ఆర్సి, విశాలాంధ్ర వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, దానిపైన మీకు అవగాహన నేను క్లాసులో చెప్పాను. విశాలాంధ్ర విలీనంతో తెలంగాణకు కలిగే నష్టాలు, ప్రతికూల అంశాలు ఏందనడం. ఆనాడు విశాలాంధ్ర వాదనకు చాలామంది గట్టిగా మద్దతు ఇచ్చారు. ఒక అడుగు ముందుకేసి పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఉన్నారు. అయ్యదేవర కాళేశ్వరరావు లాంటి వాళ్ళు విశాలాంధ్ర మహాసభను ఏర్పాటు చేశారు. ఆ విశాలాంధ్ర మహాసభ 1954లో రెండో విశాలాంధ్ర మహాసభ జరిగితే శ్రీశ్రీ లాంటి వాళ్ళు దాన్ని బహిరంగంగా అధ్యక్షత వహించి మద్దతు ఇచ్చారు. 1950లో మొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్లో జరిగితే టి హయగ్రీవాచారి దానికి అధ్యక్షుడుగా ఉంటే కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళు బహిరంగంగా విశాలాంధ్రకు మద్దతు ఇచ్చారు. రావి నారాయణ రెడ్డి లాంటి, బద్దం ఎల్లారెడ్డి లాంటి వాళ్ళు విశాలాంధ్రకు మద్దతు ఇచ్చారు. కానీ కొంతమంది ముఖ్యంగా ఎన్జి రంగా లాంటి వాళ్ళు, కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు విశాలాంధ్రను వ్యతిరేకించడం జరిగింది. రైట్. కాంగ్రెస్ కేంద్ర కమిటీ తెలంగాణ ఆంధ్ర ప్రాంత నాయకులు పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఎలా ఒప్పించగలిగారు? ఆల్రెడీ ఈ విషయం పైన మీకు అవగాహన ఉండాలంటే స్వీయ చరిత్ర, కేవి రంగారెడ్డి గారు రాసినటువంటి స్వీయ చరిత్ర అనే పుస్తకం మీ దగ్గర ఉంటే ఆ విషయం పైన మీకు అవగాహన వస్తుంది. ఆ పుస్తకాన్ని మీకు చూద్దాం అనుకున్నాను కానీ ఈ లైబ్రరీలో దొరకదు. ఓకేనా. అంటే ఏ విధంగా ఒప్పించు, ఆనాడు నాకు ఇష్టం లేకుండా బలవంతంగా విశాలాంధ్రకు ఒప్పించాలని చెప్పేసి కేవీ రంగారెడ్డి గారు బహిరంగంగా చెప్పడం జరిగింది. ఆనాడు యుఎన్ దేబర్, ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి యుఎన్ దేబర్, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్ లాల్ నెహ్రూ, కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి గోవింద్ వల్లభ్ పంత్ లాంటి వాళ్ళు బలవంతంగా ఇక్కడ నాయకులను ఏం చేసి ఒప్పందానికి ఒప్పించడం జరిగింది. దానిపైన మీకు అవగాహన ఉండాల్సినటువంటి ఒక అవసరం ఉంది. నెక్స్ట్, శ్రీకృష్ణ కమిటీ పేర్కొన్న అంశాలను వివరించండి. కేంద్ర ప్రభుత్వం నియమించిన యాంటోనీ కమిటీ దృష్టి సారించిన వివిధ అంశాలను పేర్కొంది. యాంటోనీ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఆంధ్రాలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగింది. 2013 జూలై 30 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 3 అంశాలకు తెలంగాణకు అనుకూలమని చెప్పేశారు. ఆ 3 అంశాలు ఏంటి? హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని 3 ముచ్చట్ల 2013 జూలై 30 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసిన తర్వాత 2013 ఆగస్టు 5వ తారీఖు నాడు అక్కడ పార్లమెంట్ లో ఉన్నటువంటి మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పేసి పార్లమెంట్ లో పేర్కొనగానే ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆంధ్రాలో అల్లర్లు జరిగింది. ఆ అల్లర్లను తగ్గించడానికి 2013 ఆగస్టు 6వ తారీఖు నాడు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోనియా గాంధీ ఆంధ్రాలో అల్లర్లను తగ్గించడానికి నియమించినటువంటి కమిటీ ఏకే యాంటోనీ కమిటీ, రక్షణ మంత్రి ఆధ్వర్యంలో యాంటోనీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యాంటోనీ కమిటీ దృష్టి సారించిన అంశాలపైన మీకు ఏముండాలి? అవగాహన ఉండాలి. ఓకేనా. తెలంగాణ సమస్యపై అఖిలపక్ష సమావేశం రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిశీలించాలని ఆ రాజకీయ పార్టీల పైన మీకు పూర్తి క్లాసెస్ చెప్పారు. ఒకసారి మీరు వినాల్సింది. ఎందుకంటే ఒక్కొక్క ధోరణి ఒక్కొక్క రకం. అవుట్ రైడ్ గా మద్దతు ఇచ్చింది ఎవరంటే ఒకటి టిఆర్ఎస్, రెండోది బీజేపీ, మూడోది సిపిఐ. టిఆర్ఎస్ ఎప్పుడు మద్దతు ఇచ్చింది? 2001లో టిఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ కోసం. బీజేపీ 1997లో కాకినాడ తీర్మానం చేసింది. సిపిఐ 2005లో అమృత్సర్లో జరిగినటువంటి సమావేశంలో ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇచ్చి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఓకే అన్నది. కానీ మిగతా పార్టీలని సందర్భాన్ని బట్టి నాలుక మార్చింది. కాంగ్రెస్ పార్టీ మార్చింది, టీడీపీ మార్చింది, పిఆర్పి మార్చింది. వద్దన్న పార్టీలు ఏంటంటే అది ఎంఐఎం పార్టీ, మాకు తెలంగాణ వద్దు, మాకు రాయల తెలంగాణ కావాలని. అదేవిధంగా సిపిఎం పార్టీ మాకు తెలంగాణ వద్దు, మాకు విశాలాంధ్ర కావాలని. వీళ్ళేమో ఓకే అన్నారు, వీళ్ళేమో పూర్తిగా వద్దన్నారు. ఆ తర్వాత మాట మార్చిన పార్టీలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ. ఇవి మాట మారుతూ వినే సందర్భాన్ని బట్టి అవును. ఆనాడు 2004లో బహిరంగంగా సోనియా గాంధీ
కరీంనగర్ సభలో తెలంగాణకు ఓకే అన్నది. పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి అబ్దుల్ కలాం మా ప్రభుత్వం తెలంగాణకు అనుకూలమని. ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ కమిటీనర్, ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీనర్, ఇన్ని చేసిన 10 సంవత్సరాలు తాత్సారం. తెలుగుదేశం పార్టీ 2008లో మేము తెలంగాణకు ఓకే అని చెప్పేసి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి నివేదిక ఇచ్చి మళ్ళీ మాట మార్చింది. అట్లా ఈ పార్టీల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, అఖిల పక్షంలో వీళ్ళు చెప్పినటువంటి మాటలేంది, అవునా, దీనిపైన మీకు అవగాహన ఉన్నది. పెద్ద మనుషుల ఒప్పందం ప్రక్రియ వివరించండి. ఏం జరిగింది? పెద్ద మనుషుల ఒప్పందం 14 అంశాలపైన జరిగింది. ఆ 14 అంశాలు కూడా మీకు తెలవాల్సిన అవసరం ఉంది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 1916 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర, అవునా, 369 విద్యార్థులు చనిపోయారు. ఆత్మగల్ల మన తెలంగాణకు 69 గ్రహణం, 369 విద్యార్థుల బలిదానం. ఉద్యమాన్ని నడిపించింది విద్యార్థులు. అన్నాబత్తుల రవీంద్రనాథ్ కావచ్చు, మల్లికార్జున్ కావచ్చు, శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఉన్నటువంటి విద్యార్థులంతా ఉద్యమాన్ని నడిపించారు. వాళ్ళందరికైనా మీకు అవగాహన. తెలంగాణ ప్రజా సమితి కార్యకలాపాల గురించి ఫ్లాగ్ డే నిర్వహించి, ఉద్యమంలో ఫ్లాగ్ డే నిర్వహించి, ఉద్యమంలో డిమాండ్స్ డే నిర్వహించి, ఉద్యమంలో భాగంగా మహిళల దినాన్ని నిర్వహించడం జరిగింది. ఉద్యమంలో భాగంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ తొలిబంది ఏర్పాటు చేసి, డిమాండ్స్ డేని ఏర్పాటు చేసి, పతాక దినోత్సవాన్ని ఏర్పాటు చేసి, మహిళల దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలపైన మీకు ఉండాలి అవగాహన. 1916 తెలంగాణ ఉద్యమం సమాంతర తెలంగాణ ప్రజా సమితిపై ఒక చిన్న గమనిక రాయండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి 1916 ఉద్యమంలో అనేక ప్రజా సమితులు ఏర్పడ్డాయి. ఏంటి ప్రజా సమితి ఏర్పడింది? పోటీ తెలంగాణ ప్రజా సమితి ఏర్పడింది, సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి లాంటి సంస్థ ఏర్పడ్డాయి. వీటిపైన మనకి ఉండాలి అవగాహన అనేది ఉండాలి. తెలంగాణ ఉద్యమం కె జయశంకర్ పాత్రను క్లుప్తంగా వివరించండి. కన్నుల్లో ఆవేశం కదలాడే రుద్రుడు, ఆధిపత్య శక్తులపై అతను వీరభద్రుడు, ఆలోచన అవసరాన్ని తెలిసిన నిబద్ధుడు, తెలంగాణ కనుగొన్న అతను మరో బుద్ధుడు, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగుతుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా. ఉద్యమం అంటేనే జయశంకర్. 1952 ముల్కీ ఉద్యమం ఉంది. మర్కజీ హై స్కూలులోన మంటలు మాట్లాడే, సిటీ కాలేజీలో ఓ నెత్తురు కొట్లాడే, గైరు ముల్కి గోబ్యాకని ముందు కురికినాడు, నిద్రపోని రాతిరివై నిప్పులు చెరిగాడు, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు తుంకి పారు పదునైన మాట జోరు. ఉద్యమం అంటేనే జయశంకర్ సార్. జేఏసీని ఏర్పాటు చేసింది జయశంకర్ సార్. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేసింది జయశంకర్ సార్. తెలంగాణ ఐక్య వేదికను ఏర్పాటు చేసింది జయశంకర్ సార్. టిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త జయశంకర్ సార్. ఇవన్నీ నేను క్లాస్లో గంటన్నర చెప్పిన జయశంకర్ సార్ గురించి మీరు వినాలి. జేఏసీ కమిటీ పై లఘు వ్యాఖ్యలు రాయండి. తెలంగాణ టీ జాక్ అన్న తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ, దానికి కర్త కర్మ క్రియ జయశంకర్ సార్. జేఏసీ అంటేనే జయశంకర్ సారు, కానీ బాధ్యతలు కన్వీనర్గా ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి, కో కన్వీనర్గా మల్లేపల్లి లక్ష్మయ్యకు, కోఆర్డినేటర్గా పిట్టెల రవీందర్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ కార్యక్రమ సార్లు మీకు చెప్పారు రాయాల్సింది. సకల జనుల సమ్మె ఆ 42 రోజులు, ఆ 40 సకల జనుల సమ్మె పైన ఆ 42 రోజులు అనే పుస్తకమే వచ్చింది. అవునా, 2 వాల్యూమ్లో వచ్చింది. ఆ 42 రోజులు అనే పుస్తకాన్ని రాసింది జూలూరి గౌరీ శంకర్. ఆ 42 రోజులు అనే పుస్తకం సకల జనుల సమ్మె పైన వచ్చింది. సకల జనులు అంటే అందరూ, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కళాకారులు, రచయితలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, డాక్టర్లు, టీచర్లు, అడ్వకేట్లు, విద్యుత్ సంఘాలు, లెక్చరర్లు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, కవులు, గాయకులు, రచయితలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఐటీ ఉద్యోగులు, ప్రవాసాంధ్రులు, ఎన్ఆర్ఐలు, ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్లు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. అవన్నీ నేను మీకు చెప్పాను. కేశవరావు జాదవ్ గురించి క్లుప్తంగా వివరించండి. మిస్టర్ తెలంగాణ అంటారు. కేశవరావు జాదవ్ 1916 ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. విమలక్క స్థాపించినటువంటి టఫ్
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్కు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి తనకు వచ్చినటువంటి జీతం నుండి కొంత డబ్బును పక్కన పెట్టి ఒలంపస్ అనే పత్రికను స్థాపించాడు. తెలంగాణ జన పరిషత్ అనే సంస్థను స్థాపించాడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఇవన్నీ నేను మీ క్లాసులో చెప్పాను. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీలో రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తి. 1916 ఉద్యమంలో తెలంగాణ బలిదర్శ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి. 60 సంవత్సరాల ఉద్యమం చేసి కల్లారా తెలంగాణ చూసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ పైన మీకు విషయం పైన అవగాహన ఉండాలి. ప్రజా సంఘాల గురించి వివరించండి. ప్రజా సంఘాల చైర్మన్గా ప్రొఫెసర్ వై తిరుమలి, గజ్జల కాంతం కోకనిలను ఆ ప్రజా సంఘాలు ఏ విధంగా కీలక పాత్ర పోషించింది. కుల సంఘాలు, అనేక కుల సంఘాలు, ఎరుకల కుల సంఘం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లంబాడ హక్కుల పోరాట సమితి కావచ్చు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి కావచ్చు, గొల్ల కురుమల హక్కుల పోరాట సమితి కావచ్చు, చాకలి హక్కుల పోరాట సమితి కావచ్చు, ఇట్లా రకరకాల కుల సంఘాలని ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆ కుల సంఘాలకు నాయకులను వాళ్ళు ఏ విధంగా అవునా తొందెబ్బ పేరుతోని, నగారా భేరి అనే పేరుతోని ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వాటిపైన మీకు ఆల్రెడీ నేను క్లాసులో చెప్పాను. అవునా, మీరు వినండి, వింటే మీకు అవగాహన ఉంటుంది. ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2005లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ. దీన్నే 3 కేంద్ర మంత్రుల క్యాబినెట్ సబ్ కమిటీగా పేర్కొంటాం. ఆ ప్రణబ్ ముఖర్జీ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి దయానిధి మారన్, రఘువంశ్ ప్రసాద్, ఈ 3 కేంద్ర క్యాబినెట్ మినిస్టర్స్ వల్ల ఏర్పడ్డ కమిటీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ. ఆ ప్రణబ్ ముఖర్జీ కమిటీ గడువు కాలం 8 వారాలు, 36 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినాయి. ఆ ప్రణబ్ ముఖర్జీ యొక్క కమిటీ పైన మీకు ఒక అవగాహన ఉండాలి. జాయింట్ యాక్షన్ కమిటీలపై ఒక గమనిక రాయండి. ఒక జేఏసీ ఏర్పడి మనం జేఏసీ ఏర్పాటు చేస్తే ఆంధ్ర వాళ్ళు నవ్వుకున్నాం. ఇదా జేఏసీ తెలంగాణ తెచ్చిందంటే ఆనాడు తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఏర్పడింది. దానికి అనుబంధంగా జిల్లా జేఏసీలు, మండల జేఏసీలు, గ్రామ జేఏసీలు, వార్డు జేఏసీలు, కుల సంఘాల జేఏసీ, ప్రజా సంఘాల జేఏసీ, విద్యార్థుల జేఏసీ, రచయితల జేఏసీ, మేధావుల జేఏసీ, డాక్టర్ల జేఏసీ, అడ్వకేట్ల జేఏసీ, టీచర్ల జేఏసీ, లెక్చరర్ల జేఏసీ, జర్నలిస్టుల జేఏసీ, ఇలా రకరకాల జేఏసీలు ఏర్పడి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. అట్లా ఆనాడు జేఏసీల పైన ఒక గమనిక రాయండి. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షపై లఘు వ్యాఖ్యలు రాయండి. కేసీఆర్ ఆనాడు దీక్ష చేస్తే ఆ దీక్ష పైన కూడా పుస్తకాలు రావడం జరిగింది. విజయ్ కుమార్ రాస్తున్నటువంటి పుస్తకం ఆనాడు కేసీఆర్ 11 రోజుల దీక్ష చేస్తే జ్వలిత దీక్ష అనే పుస్తకం వచ్చింది. ఆ జ్వలిత దీక్ష పుస్తకంలో అద్భుతంగా కేసీఆర్ దీక్ష పైన రాసింది. టిఆర్ఎస్ పార్టీ లక్ష్యాలను పేర్కొని అసలు టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు. ఆ టిఆర్ఎస్ పార్టీ విధి విధానాలపైన మీకు ఒక అవగాహన ఉండాలి. రోజు కూడా ఈ గ్రూప్ 1 సంబంధించిన క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ రాయాల్సిన బాధ్యత మాత్రం మీదే. డోంట్ వేస్ట్ యూర్ టైం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కేవలం 222 రూపాయలకి 222కి మాత్రమే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాదాపు 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ.